బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అయితే ముగిసింది. ఇప్పటి వరకు ఉన్న లెక్క ప్రకారం కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక షేక్పేట డివిజన్ కి సంబంధించి కూడా లెక్కింపును ప్రారంభించారు. ఈవీఎంల లెక్కింపు 10 రౌండ్లలో ఉంటుంది. మొదటి 4 రౌండ్లు ముగిసే సమయానికే విజేతలు ఎవరు అనేది తెలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, జూబ్లీహిల్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? లెక్కింపు అనేది పూర్తయింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో. దీనిలో సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఆ తర్వాత వెనుకంజలో అలాగే కొనసాగుతా ఉన్నది బీజేపీ పార్టీ. ఇక ఈ మొత్తం మీద పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలో ఉన్నట్టయితే కనిపిస్తా ఉన్నది. ఇప్పుడు ఈవీఎంల ఓట్ల లెక్కింపు కూడా అధికారులు ప్రారంభించారు. షేక్పేట డివిజన్ నుంచి ఈవీఎంల ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభం అవుతున్నది. ఇక షేక్పేట డివిజన్ తర్వాత రహమత్ నగర్, అలాగే బోర్బండ, తర్వాత దీని తర్వాత యూసఫ్ కూడా, దీని తర్వాత లాస్ట్ కు వచ్చేసి ఎర్రగడ్డ డివిజన్ తో ఈ ఓట్ల లెక్కింపు అనేది ముగిసిపోతా ఉన్నది. ఇక 4-5 డివిజన్ల ఓట్ల లెక్కింపు విషయాన్ని అంటే అప్పటికి వచ్చే సమయానికే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది తేట తెల్లం కానున్నట్టు తెలుస్తా ఉన్నది. మొత్తం మీద అక్కడ 144 సెక్షన్ కూడా అమలవుతా ఉన్నది. అక్కడ చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య అక్కడ ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఓట్ల లెక్కింపు అనేది ప్రతి రౌండ్ అనేది చాలా ఉత్కంఠంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రతి రౌండ్ కు దాదాపు 30 నుంచి 40 నిమిషాల సమయం ఉంటుంది. కాబట్టి ప్రతి రౌండ్ తర్వాత జరిగే ఎన్నిక అంటే ఎవరికి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది ఆ ఎన్నికల సంఘం అంటే ఎన్నికల కమిషన్ అయితే తన అధికారిక వెబ్సైట్ లో ఉంచబోతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు అదే వెబ్సైట్ లో పొందుపరుచుతున్నారు. మొత్తం మీద అక్కడైతే చాలా హైటెన్షన్ వాతావరణంలోనే అలాగే 144 సెక్షన్ నడుమ అక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది కొనసాగుతా ఉన్నది. ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు, ఖచ్చితంగా గెలిచేది మేమే అన్నట్టు. కానీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది చాలా ఉత్కంఠంగా కొనసాగుతున్నది. దీనికి గల కారణాలు మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఎన్నికల ప్రచారం జరిగిన తర్వాత ఓట్ల అంటే పోలింగ్ రోజు జరిగిన ఉద్రిక్తత వాతావరణం కావచ్చు, అక్కడ అంటే పోలింగ్ రోజు జరిగిన ఏదైతే ఆ పోలింగ్ సంబంధించిన ఆ వాతావరణం చూసాము, ఘర్షణల వాతావరణం ఉన్నాయి. అక్కడ దానికి సంబంధించిన అన్ని వాతావరణం నడుమ అక్కడ పోలింగ్ జరిగింది. కాబట్టి అలాంటి మరొకసారి అలాంటి వాతావరణం పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారులు అయితే పెద్ద ఎత్తున అక్కడ భద్రతా బలగాలను కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడకుండా సాఫీగా ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావాలని చెప్పేసి అధికారులు అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. అక్కడ ఉన్న ప్రతి అంశాలపైన కూడా అధికారులు నిఘా ఉంచారు. ఏదేమైనప్పటికీ పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీ అయితే ముందంజలో ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది, ముందంజలోనే ఉన్నది. అయితే ఇక నెక్స్ట్ ఓట్ల లెక్కింపు అసలైన ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతున్నది. కాబట్టి మరి ఓట్ల లెక్కింపులో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది చాలా కీలకంగా మారింది. ప్రతి రౌండ్ చాలా ఉత్కంఠంగా మారే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. అయితే ముందుగానే అంటే ముందు నుంచి కొన్ని నివేదికలు కానీ అంటే ఇతర అంశాలు చూస్తున్నట్టయితే కొన్ని డివిజన్లు ఒక పార్టీకి ఫేవర్ గా ఉన్నాయి, ఇంకొన్ని డివిజన్లు ఇంకో పార్టీకి ఫేవర్ గా ఉన్నాయి అన్నట్టు మనం చెప్పుకున్నాము. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే యూసఫ్ గూడ, రహమత్ నగర్ అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా కలిసి వచ్చే అంశాలుగా అన్ని అంశాలు అక్కడే వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందరైతే చెప్తూ వచ్చారు. నిపుణులు కూడా అదే విషయం చెప్పారు. మరి ఎందుకంటే షేక్పేటలో ముస్లింలు ఎక్కువగా ఉంటారు అని చెప్పేసి తెలిసిన అంశమే. కాబట్టి షేక్పేటలో ఏ పార్టీ విజయం సాధించబోతుంది, ఏ పార్టీకి ఎక్కువగా ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది అనేది అయితే చాలా కీలకంగా మారింది. ఇది మొదటి రౌండ్ కాబట్టి షేక్పేటలో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. ముస్లింలు ఖచ్చితంగా బీఆర్ఎస్ కి మద్దతు ఇస్తారని బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ నమ్మకంతో ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా అన్ని విషయాల్లో పోల్ మేనేజ్మెంట్ తో సహా అన్ని విషయాల్లో మేము కరెక్ట్ గా సమకూర్చాము. ఏదైతే అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు ఎంఐఎం మద్దతు కూడా తీసుకోవడంతో ఇలాంటి అన్ని అంశాలను, అన్ని సమీకరణలను మేము పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ముస్లింల ఓటు బ్యాంక్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఉండబోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఇక అంటే షేక్పేట కౌంటింగ్ అనేది ప్రారంభమైంది. కాబట్టి మరి కాసేపట్లోనే దాదాపు మరొక 20-25 నిమిషాల్లోనే షేక్పేటకు సంబంధించిన మొదటి రౌండ్ ఫలితం కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఆ మొదటి రౌండ్ లో ఏ పార్టీ అంటే ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయి అనే దాన్ని బట్టి చూస్తే ఇక నిపుణులు వేసిన అంచనాలు, ఇతర స్ట్రాటజిస్టులు వేసిన అంచనాలు ఏ మేరకు నిజమవుతుంది అనేది తేటతెల్లం కానుంది. గౌరీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాము.